జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజులను తెలియజేస్తూ, భూత ప్రేత పిశాచాల రక్షకుడు అదేంటో తెలుసుకుందాం. హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణం, ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటారు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుణ్ణి పూజించినా లేదా ఆంజనేయుడిని పూజించినా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే. ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు. ఈ విధంగా భూతాలకు భయపడే వారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు. నిజంగానే ఆంజనేయ స్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా? మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతారు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువును చాలిస్తూ, హనుమ, కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని, వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని, ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తారు. ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడు కోరిక కోరడంతో శ్రీరాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయ స్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళన నుంచి రక్షిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.